నేను చూపించలేదు, కానీ ఎన్నిసార్లు పదే పదే గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ డిస్ప్లే అవుతున్నాయి. మరి బైబిల్ క్లాసులు మేమేం చేయాలంటే సమాజాన్ని ఉద్ధరించడానికి ఏమైనా చేస్తున్నా? బైబిల్ క్లాసులు కాదు కదా, సమాజాన్ని దోచుకోవడానికి చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ పెట్టుకొని సమాజాన్ని దోచుకోవడానికి చేస్తున్నారు. మాకెందుకు ఈ బైబిల్ క్లాసులు పెట్టుకోవడం అంటే, అది పెట్టకపోతే మీకు బతుకు ఎక్కడుంది, భుక్తి ఎక్కడుంది, జీవనోపాధి ఎక్కడుంది? పరిశుద్ధాత్మదేవుడు ఎవరు కదంట, మన కరుణాకర సుగుణ అంట. సమస్తాన్ని బోధించి మన సర్వసత్యులకు నడిపించేటువంటి ఆదరణకర్త కరుణాకర సుగుణ అంట. ఈ వీడియో ముఖంగా అడుగుతున్నాను, మీరు తెలిసి అన్నారా, తెలియకుండా అన్నారా? ఎవరిని అంటున్నారు? కరుణాకర సుగుణ ఎదురు కూర్చొని ఆ సిగ్గుపడుతూ మాట్లాడుతూ యేసుప్రభుని భయపడ్డాడండి పాపం పిల్లాడు అంటుంటే, యూదుల మతాన్ని ఖండించాలంటే దాని గురించి అధ్యయనం చేయాలి. మరి క్రైస్తవాన్ని ఖండించాలంటే మీరిద్దరూ బైబిల్ చదవాలి కదా, అధ్యయనం చేయాలి కదా. ఈవిడికి లోకస్వార్త 10 కూడా తెలీదు. అంటే కరుణాకర్కి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, అంత నాలెడ్జ్ లేదంటే అడగడానికి. ఇప్పుడు అసలైన ఆటవికులు ఎవరు? మన శ్రీలక్ష్మి గారు, ఈ వ్యక్తి. ఏం రిలేషన్ ఉన్నాడు యేసు ప్రభు అంటే? కరుణాకర సుగుణ ఏమైనా రిలేషన్ ఉన్నాడా పెళ్లి కాకుండా? శ్రీలక్ష్మి గారు నవ్వుతున్నారు. ఇక నవ్వకపోతే నెక్స్ట్ మరలా కూర్చోబెట్టవేమో అనే ఉద్దేశంతో నవ్వుతున్నారు. కానీ అమ్మ, ఇంతసేపు మాట్లాడి అసలు ఏమీ మాట్లాడకుండా జస్ట్ ఏదో ఒకటి బైబిల్ గురించి, యేసు గురించి కొన్ని మాస్ డైలాగులు వేస్తూ ఉంటే, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ మాటి డిస్ప్లే అవుతూ ఉంటే 10 మంది చిల్లర వేస్తారు అనే తప్ప ఇంకేమైనా మాట్లాడారా ఎంతసేపు? ఈసారి నెక్స్ట్ బైబిల్ క్లాస్ 2 పెడతావు కదా, అప్పుడు ఏం చేస్తాను అంటే సాలిడ్గా ఒక టాపిక్ తీసుకో, సాలిడ్గా ప్రిపేర్ అవ్వు. ఇంతవరకు నేను ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ప్రతి పాయింట్ అలా వినిపిస్తూ మాట్లాడాను, ఎందుకంటే పాయింట్ లేదు.